జనసేన నేత కిరణ్ రాయల్ తనకు ఇవ్వాల్సిన నగదు మొత్తం ఇచ్చేదాకా పోరాడుతూనే ఉంటారని బాధితురాలు లక్ష్మి అంటున్నారు. తనకు ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేదని స్పష్టం చేశారు. తనను రకరకాలుగా ట్రోల్ చేశారన్నారు. కిరణ్ రాయల్ తో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నింటికీ ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో ఏ పార్టీ మద్దతు లేదన్నారు. ఆరోగ్యం బాగోలేకున్నా పిల్లలు వద్దని చెబుతున్నా న్యాయ పోరాటం చేస్తున్నారన్నారు. ఎన్నో రకాలుగా ట్రోల్ చేస్తున్నా పోరాటం ఆగదన్నారు. తాను విడుదల చేసిన వీడియోలు, ఫోటోలు అన్నీ వాస్తవాలేనని తెలిపారు. వాటన్నింటినీ ఏడాది క్రితమే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తీసుకున్నారని వెల్లడించారు. పార్టీల పరంగా ఉన్న విభేదాల్లోకి లాగారని ఆరోపించారు. దీనివల్ల చాలా డ్యామేజ్ జరిగిందన్నారు. పిల్లల కోరిక మేరకే ఈ వివాదం ఇక్కడితో ముగిస్తున్నారని స్పష్టం చేశారు. దీనికి రాజకీయాలు, పార్టీలతో సంబంధం లేదన్నారు. నా మాటలు పవన్ కళ్యాణ్కు, జగన్మోహన్ రెడ్డికి బాధ పెట్టి ఉంటే క్షమించాల్సిందిగా ఆమె కోరారు. ఆ తర్వాత ఇందులో నా ప్రాబ్లంని ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ పార్టీలోనే జిల్లా అధ్యక్షులు, మెయిన్ జిల్లాకి సంబంధించిన అధ్యక్షులు, అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఖచ్చితంగా ఉంది. నన్ను చాలా రకాలుగా ట్రోల్ చేసి నన్ను వాడుకొని చాలా చేశారు వీళ్ళందరూ. నాకు ఏ పార్టీలకి సంబంధం లేదు. నేను ఎవరితోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయాలకి ట్రోల్ చేసిన దానికి నేను ఎటువంటి బాధ్యురాలని కాదు. మెయిన్ నా కుటుంబ పరిస్థితులు కారణంగా నేను ఇంకా ఎక్కడ ఫోకస్ కాదలుచుకోలేదు. నా ఆరోగ్యము బాగాలేదు. సో ఇక్కడితో నేను అవన్నీ స్టాప్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను నేను. సో దయచేసి నాకు మీడియా తరపున, పోలీసుల తరపున, ప్రతి ఒక్కరి తరపున నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అందరికీ చాలా థ్యాంక్స్. నిజంగానే సిఐ సార్ కానీ ప్రతి ఒక్కరు బాగా రెస్పాండ్ అయ్యారు. మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మీరందరూ రెస్పాండ్ అవ్వడం వల్లనే నేను ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను. అదైతే నాకు ఖచ్చితంగా తెలుసు. ఇందులో వాళ్ళ పార్టీలకి ఏమున్నాయో నాకు తెలియదు. వాళ్ళ వ్యక్తిగతంగా పార్టీస్కి ఎటువంటి సంబంధం ఉందో నాకు తెలియదు. నన్ను మాత్రం పార్టీల్లోకి లాగద్దండి దయచేసి. వాళ్ళ వ్యక్తిగతాలు వాళ్ళే తేల్చుకోవాలి. నాకైతే ఎటువంటి సంబంధం లేదు. కానీ ఒక్కటే నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇందులో ఉన్నారు. ఆ తర్వాత ఇందులో నా ప్రాబ్లంని ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ పార్టీలో